ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దేశం ఏదో ఒక అంశంలో వార్తల్లోనే ఉంటుంది. గత 20 సంవత్సరాలుగా పేపర్ చదువుతున్నప్పుడల్లా ప్రతి ఒక్క రోజు ఏదో ఒక అంశం వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా 2001 నుంచి 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్య స్థాపన కోసం అనుకున్న విధానాలు ఏవీ పనిచేయలేదు. 2021లో మనం చూసాం, మళ్ళీ తాలిబాన్లు వచ్చి ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేసేయటం. ఎప్పుడైతే అమెరికా విత్డ్రా అయిందో, ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాపం వార్తల్లో వచ్చినా మనం నెగిటివ్ న్యూస్ అయి వింటుంటాం. కొన్ని రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ వార్తల్లోకి వచ్చింది. కారణం, ఆఫ్ఘన్ ఎంబసీ ఏదైతే భారతదేశంలో ఉందో అవి మేము ఆపరేషన్స్ చేయలేము, భారతదేశం మాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి అక్కడ స్టాఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఒక ప్రకటన వచ్చిందనమాట. ఢిల్లీలో ఉన్న ఎంబసీ, హైదరాబాద్, ముంబైలో ఉన్న కాన్సులేట్స్ అని మూసేయబోతున్నట్టు. అయితే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు దీన్ని ఖండిస్తూ మేము సపోర్ట్ చేస్తున్నాము, వాళ్ళేమో ఆపరేషన్ సస్పెండ్ చేయట్లేదు అని. ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ ఏదైతే ఇండియాలో ఉందో అది ప్రస్తుతం పాత అష్రఫ్ గనీ గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఎంబసీ అనమాట. అది అక్కడ స్టాఫ్ వాళ్ళందరూ ఉంటారు. సో కొత్త తాలిబాన్ ప్రభుత్వం వాళ్ళకి ఏ విధంగా సపోర్టివ్ చేయట్లేదన్నమాట. సో ఈ విషయం ఓ పక్కన పెడితే, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో పశ్చిమ ప్రాంతంలో నిన్న భయంకరమైన భూకంపం వచ్చిందనమాట. పెను విధ్వంసం సృష్టించింది. శనివారం రోజు సంభవించిన ఈ భూకంపం అంటే పెద్ద విపత్తు కారణంగా భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. 6 పల్లెటూళ్ళు అయితే కంప్లీట్గా శిథిలావస్థలోకి వెళ్ళిపోయాయంట. మోర్ దాన్ 2000 పీపుల్ చనిపోయారు, 2000 మంది పైగా చనిపోయారు. భవనాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా ఆగిపోయింది. సో ఒక పక్క ప్రకృతి విపత్తులు, ఇంకో పక్క అక్కడ ప్రభుత్వం తాలిబాన్, మరో పక్క అక్కడ హ్యూమన్ రైట్స్ అబ్యూస్, ఉమెన్ రైట్స్ కానీ హ్యూమన్ రైట్స్ కానీ, మహిళలు కనీసం ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు, విద్యాలయాలకు వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళ యొక్క సెలూన్లు, బ్యూటీ పార్లర్లు కూడా క్లోజ్ చేయమని చెప్పిన పరిస్థితి, అమ్మాయిలు స్కూల్కి వెళ్ళలేం, హ్యూమన్ రైట్స్ కంప్లీట్ వయోలేషన్ అనమాట. ఇవన్నీ పక్కన పెడితే ఆఫ్ఘనిస్తాన్ ఎకానమీ భారీగా విధ్వంసంలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ ఎకానమీ అనేది ఓపియం కల్టివేషన్, ఈ గంజాయి, ఓపియం వీటి మీద ఆధారపడి ఉంది. బియాండ్ దట్ ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద ఆర్థిక వ్యవస్థ లేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో మినరల్స్ కానీ, ఆఫ్ఘనిస్తాన్లో న్యాచురల్ రిసోర్సెస్ కానీ చాలా ఉన్నాయి. కానీ దాన్ని ఎక్స్ప్లోర్ చేసే స్థితి కూడా అక్కడ ప్రభుత్వానికి లేదు. ఈ పరిస్థితిలో మనకు చాలా పొరుగున ఉన్న దేశం సార్క్ దేశం, సార్క్లో అదొక సభ్య దేశం. ఇన్ని ఇష్యూస్ వస్తుంటే జియో పొలిటికల్గా, స్ట్రాటజిక్గా ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్ సెంటర్లో ఉంది. ఇండియాకి అదైతే గేట్వే టు వెస్ట్ ఏషియా, పశ్చిమాసియాకి అది ఒక గేట్వేగా ఉపయోగించుకోవచ్చు. అటువంటి ఆఫ్ఘనిస్తాన్ దుర్భర పరిస్థితుల్లో అన్ని కష్టాలే. ఆ దేశంలో ప్రకృతి సహకరించదు, లొకేషన్ మాత్రం సూపర్ స్ట్రాటజిక్ లొకేషన్ అనమాట. కానీ నేను చూస్తే ఇక్కడ గవర్నమెంట్ పొలిటికల్గా అంటే రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, ప్రకృతి పరంగా వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారన్నమాట. 2000 సంవత్సరం అంతకుముందు పుట్టిన పిల్లలు ఆఫ్ఘనిస్తాన్లో 20-30 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ఏ రోజు హోప్ చూడలేదు, వెలుతురు చూడలేదు. అటువంటి దేశం నిజంగా ప్రపంచం మొత్తం, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు ముందుకొచ్చి ఎంతో కొంత సేవ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఆ దేశానికి కాస్త విముక్తి తీసుకురావాలి.